అబ్రహాము ఆలోచన కేవలం ఒక వారసుడి గురించి మాత్రమే, కానీ దేవుని ఆలోచన ఒక జనాంగం గురించి. అబ్రహాము ఎలియేజరును చూస్తున్నాడు, కానీ దేవుడు అబ్రహాము గర్భం నుండి రాబోయే ఇస్సాకును చూస్తున్నాడు. మీ జీవితంలో కూడా మీరు అనుకున్న మార్గాల్లో దేవుడు కార్యము చేయకపోవచ్చు. మీరు ఎలియేజరు వంటి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి ఉండొచ్చు, కానీ దేవుడు మీకోసం ఒక అద్భుతమైన అతిశయకరమైన కార్యమును సిద్ధపరిచి ఉంచాడు. కాలయాపన జరుగుతుందంటే దేవుడు కార్యం చేయడం లేదని అర్థం కాదు, ఆయన సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడని అర్థం. అబ్రహాము నేను సంతానం లేనివాడనై పోచున్నాను అని చెప్పినప్పుడు అది కేవలం పిల్లలు లేరనే బాధ మాత్రమే కాదు, అది తన భవిష్యత్తు శూన్యమనే భయము. ప్రతి మానవుడు తన తరువాత తన పేరును తన వారసత్వాన్ని నిలబెట్టేవారు ఉండాలని కోరుకుంటారు. ఆత్మీయ జీవితంలో కూడా మనము కొన్నిసార్లు నిష్ఫలంగా ఉన్నామని భావిస్తాం. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే సేవ, మనం పడే ప్రయాస ఏదీ ఫలించడం లేదని అనిపించవచ్చు. అయితే దేవుడు అబ్రహామును ఆ స్థితిలో వదిలేయలేదు. ఆయన అబ్రహామును బయటికి పిలిచి నక్షత్రాలను చూపించబోతున్నాడు. ఈరోజు ఈ సందేశం వింటున్న మీలో ఎవరైనా, ప్రభువా నేను అన్నీ కలిగి ఉన్నాను కానీ నాకు అసలైన ఆనందం లేదు, నా జీవితం నిష్ఫలంగా ఉంది అని అంటున్నారా? గుర్తుంచుకోండి, దేవుడు అబ్రహాం యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీ శూన్యమును తన మహిమతో నింపాలని ఆశిస్తున్నాడు. మనము మన హృదయములను దేవుని వాక్యానికి లోబర్చుకున్నప్పుడు ఆయన మన అల్ప విశ్వాసమును అధిగమించి మనలను గొప్ప ఆశీర్వాదాలకు వారసులుగా మారుస్తాడు.